నమస్కారం. నేను డాక్టర్ హైబ్రిడ్ శ్రీనివాసరావు, శ్రీనివాస క్లినిక్, నాయుడు జ్యువెలర్స్ వెనక, మెయిన్ రోడ్, నర్సీపట్నం. ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వేసవకాలంలో పిల్లలు, పెద్దలు, వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా విపరీతమైన ఎండవేడికి మన శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది. ముఖ్యంగా నీటి శాతం 5% అంతకంటే ఎక్కువగా బయటకు పోతే దానిని మనం డీహైడ్రేషన్ గా పరిగణిస్తాం. తర్వాత చెమట ద్వారా మన శరీరం నుంచి పోయిన నీరు, దానిలోని సోడియం, పొటాషియం క్లోరైడ్, ఫాస్ఫేట్ వంటి లవణాలు బయటికి పోతాయి. దానివల్ల విపరీతమైన నీరసం, తల తిరగటం, వికారంగా ఉండటం, తద్వారా కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. దాన్నే మనం వడదెబ్బగా పరిగణిస్తాం. దాని నుండి మనం ఎలా రక్షించుకోవాలనే విషయాన్ని ఇప్పుడు నేను చెప్తాను. ముఖ్యంగా నీరు అధికంగా తీసుకోవాలి. మనకి దాహంగా లేకపోయినా తరచుగా కొద్దిగా నీరుని తీసుకోవడం వల్ల మనం ఈ డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండగలం. 2, వేసవిలో కారం, మసాలాలు, మాంసాహారాన్ని దూరంగా ఉంచండి. 3, కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ, కర్బూజా మరియు సిట్రస్ జాతి పళ్లను ఎక్కువగా తీసుకోవడం చాలా ఉత్తమం. 4, ఎండలోకి ఎక్కువగా వెళ్లకుండా ఉండడం చాలా ఉత్తమం. తప్పని పరిస్థితుల్లో ఎండలోకి వెళ్లాల్సి వస్తే నల్లటి గ్లాసెస్, సన్ గ్లాసెస్ కానీ, దాంతో పాటుగా మెత్తని కాటన్ దుస్తులు ధరించడం, టోపీ వంటివి, లేదు హెల్మెట్ గా పెట్టుకొని బయటకు వెళ్ళడం లాంటివి చేయండి. తర్వాత మాంసాహారం జోలికి వెళ్ళొద్దు. కాఫీ, టీలని తగ్గించండి. ఆల్కహాల్, స్మోకింగ్ జోలికి అస్సలు వెళ్ళొద్దు. చల్లని నీటితో 2 పూట్ల స్నానం చేయండి. ఎండలోకి వెళ్లేటప్పుడు కంపల్సరిగా ఒక క్లాత్ ని పైన తల మీద కప్పుకొని వెళ్ళడం చాలా శ్రేయస్కరం. తర్వాత స్మోకింగ్ జోలికి వెళ్ళకండి. ముఖ్యంగా మన ఉండే ప్రదేశాన్ని, ఇంటిని చల్లగా ఉండేటట్టు చూసుకోండి. ఎవరైనా వాంతులు, విరేచనాలు బారిన పడితే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదించండి. వడదెబ్బ బారిన పడితే మాత్రం ఆ పేషెంట్ ని వెంటనే ఒక చల్లని ప్రదేశంలో పడుకోబెట్టి, దగ్గరగా అందరూ గుమిగూడకుండా కొద్దిగా గాలి ఆడేటట్టు ఆ పేషెంట్ నుంచి కొద్ది తడిగుడ్డతోటి తుడిచి వెంటనే దగ్గరలో ఉన్న వైద్యునికి తీసుకువెళ్లి చూపించడం చాలా ఉత్తమం. దయచేసి ఈ వేసవి నుంచి మనం కాపాడుకుందాం. నమస్కారం.